నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణం 1వ వార్డులోని లంకదిబ్బనందు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కన్నెగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు, తెనాలి సుధాకర్, అత్తోడ శరత్, కొమ్ము యోహాన్, తెనాలి సుబ్బారావు, గుంజి అంకమ్మ, వేమూరి గౌతమ్, తాడిబెన్న చంద్రశేఖర్, కన్నెగంటి కార్తీక్, అన్నావతిని దిలీప్, మదన్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అట్లానే ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ అండగా కన్నెగంటి మురళి గారు, అట్లాగే అలవాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, రేపు ఇట్లా మన జనసేన నాయకులు కానీ అందరూ అండగా ఉంటారని, మీ అందరికీ కావాల్సిన సంక్షేమాలు అందిస్తూ మీ యొక్క కాలనీని బాగు చేసుకోవటానికి తోడ్పడతారని తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో అందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మరి 5 సంవత్సరాల్లో ఈ కాలనీలో ఎక్కడైనా ఏమన్నా రోడ్లు కానీ కాలువలు కానీ కట్టినట్టు నాకు తెలీదు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ అడిగారు, మనమే ఉన్నాం, అందరం ప్రభుత్వంలో చేసుకున్నాం. ఇవాళ వ్యక్తిగతంగా మీకు లాభం చేకూరుస్తున్నామని చెప్తున్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వాలు ఎవరైతే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉంటారో సామాజికంగా, వారికి ప్రతి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ ప్రభుత్వం మనకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా మన కుటుంబాలు ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి ఉన్నత విద్య వీటికి వెళ్ళే విధంగా కాకుండా మన్నే ఇక్కడే ఉండేట్టు, ఇక్కడే ఏదో చిరుద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళలాగా, మనం ఒక ఆఫ్రికా వాళ్ళలాగానో పాకిస్తాన్ వాళ్ళలాగానో అయిపోయే పరిస్థితి మళ్ళా వెనక్కి వెళ్ళినట్టు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 21వ రోజు కొనసాగాయి. దీక్షలు చేపట్టి 21 రోజులు అవుతున్న సందర్భంగా 21వ నెంబర్ ఆకారంలో కూర్చొని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అదేవిధంగా కోలాటమాడి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము ఈ రోజుకి 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. కానీ మా సమ్మెకి మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నప్పటికీ కానీ సీఎం గారికి కొంచెం కూడా మా మీద దయగలగట్లేదు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఆయన అక్కా చెల్లెళ్ళు అంటూ మాకు అంత ఇది చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే 21 రోజులుగా ఒక క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ, రేపు సంక్రాంతి కూడా ఇక్కడ సంక్రాంతి వెళ్ళిన తర్వాత చూస్తామంటున్నారు. అంటే అప్పటి వరకు మేము ఈ రోడ్లెక్కి కూర్చోవాల్సిందేనా? ఆయన అక్క చెల్లెమ్మలకు ఇచ్చేది ఇదేనా గౌరవం? ఇటువంటి విలువ లేకుండా జనాని కోసం మేము ఉంటున్నాం అనే మాటలు ఎక్కడున్నాయి? విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం గారికి అనుచరులైన వారు మేము పడే బాధల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు అయితే పగలగొట్టారు. కానీ మా కార్యక్రమాలు, మా దినచర్యల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కార్యక్రమాలు ఎవ్వరూ పనిచేయడానికి ముందుకు రావటం లేదు. తాళాలు అయితే ఉత్సాహంగా అందరూ బాగా పొలుగులు తీసుకొని, పారలు తీసుకొని, గడ్డపారలు తీసుకొని తాళాలు అయితే పగలగొట్టగలిగారు. కానీ మేము చేసే వరకు ఎవరు చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి అంగన్వాడీ సెంటర్ని మూసే ఉంచుతున్నారు. కానీ తెరిచి ఉంచి పిల్లల్ని చూడటం కానీ లేదు. బాలింతలు, గర్భవతులు పిల్లలందరూ పోషకాహారం అందక పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతున్నారని పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారే. కానీ మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని డిపార్ట్మెంట్లు అందరినీ ముందుకు తీసుకొస్తూ వీళ్ళ అంగన్వాడీ పని మీరు చేయించలేకపోతున్నారు. మేము
మీరు మాకు ఇప్పటికైనా సరే మా కోరికలను నెరవేర్చాలని మేము సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 7వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భగవంతుని కోరుకున్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుత్వానికి మీరు మా సమస్యల్ని పరిష్కారం చేయండి అని చెప్పేసి ఇవాళ సాష్టాంగ నమస్కారాలు చేయటం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరణాల వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ హెల్త్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. అందుకని ఇది కేవలం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయడానికి వెంటనే నాయకులను పిలవాలా, చర్చలు జరపాలా, ఒక శాంతి, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, సానుకూలమైన ఒక వాతావరణం తీసుకురావడం కోసం క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, అధికారులు కానీ ప్రయత్నం చేయాలా. దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఇది మాకేందిలే అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి తీరు మట్టు ఈ భారతదేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవ చాలా గొప్పది. ఈ రోజున ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి రోడ్ల మీదకి వస్తున్నామనంటే ఆ చెత్తని శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, ఆ యొక్క పరిసరాలను శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కానీ, వారి యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచేటువంటి విషయంలో కార్మికులు చాలా గొప్పగా పనిచేస్తూ, వారు తక్కువ జీతానికి పనిచేస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళు హక్కులకై పోరాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఆదాయం అనేటువంటిది వారికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి కూడా వారికి ఆ యొక్క పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 2023 సంవత్సరం నుంచి వీళ్ళు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వీళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి ఆ 26,000 రూపాయలు ఏదైతే ఆదాయం అనేటువంటిది వాళ్ళు కల్పించాలంటున్నారో, వారి యొక్క ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేయమని చెప్పి పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుండి కర్ణాటక వరకు సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ రైలు తెనాలి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ క్రమంలో స్టేషన్ అధికారులు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, బీజేపీ నాయకులు, పాటిమండ్ల రామకృష్ణ, ప్రజలు అమృత భారత్ రైలుకు స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సామాన్యులు కూడా సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ రైలుకు తెనాలిలో స్టాపింగ్ ఇవ్వడం పట్ల తెనాలి ప్రజలు హర్షం ప్రకటించారు. నిర్దేశించిన వారంలో మధ్యాహ్నం 11:45 తెనాలి రైల్వే స్టేషన్ను చేరుకుంటుందని, ఇక్కడి నుండి బెంగళూరుకు వెళ్లేందుకు మరుసటి రోజు 11 గంటల్లోగా బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాలి ప్రజలకి ఉపయోగించుకోవాలని, అలానే మాల్డా టౌన్ నుంచి మన బెంగళూరు వరకు వేయటం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి రోజు. ఏదైతే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ గురించి చాలామంది కామెంట్ చేశారు, ఇది కాస్ట్లీ అని, అదని ఇదని. దానికి తగ్గకుండా అదే ఫెసిలిటీస్తో ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి
ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తెనాలిలో కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అది మన తెనాలి ప్రజలందరి కృషి వల్లనే నడిచిందని చెప్తున్నాను. తర్వాత ఇది బెంగళూరు వెళ్ళేటప్పుడు 11:48కి మనకు వస్తుంది. 11 గంటల్లో బెంగళూరు వెళ్తుంది ఇది. ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అన్నది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. గడప గడపకు రామయ్య అక్షంతల పంపిణీ కార్యక్రమం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్లోని శివాలయం వద్ద బలరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గడపకి రామయ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఏదైతే ప్రతి హిందూ యొక్క కళ నిజమవబోతున్న శుభ సందర్భంలో అయోధ్య బాలరాముని దగ్గర పూజించిన అక్షింతలు తెనాలి పట్టణానికి వచ్చినాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ శివాలయం నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య అక్షింతలు, అదేవిధంగా వారి యొక్క పటము, ఆహ్వాన పత్రం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం వాళ్ళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆ అక్షింతలు తీసుకొని వాటిని వారి ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి వారు వీటిని వాడాలని, ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని శివాలయం వద్ద జనజాగరణ ఆధ్వర్యంలో ఇంటింటికి రామయ్య అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని అక్షింతలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్య బాలరాముని సన్నిధి నుంచి వచ్చిన అక్షంతలు ఇక్కడ రామలింగేశ్వరపేట 11వ వార్డులో శివాలయం నుంచి ప్రతి ఇంటికి పంచబడుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, దేశం అంతా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతాయి. అందరికీ ఆ రాముడి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రాముడి జన్మభూమిలో 5 సంవత్సరాల క్రితం కూలగొట్టబడిన జన్మస్థలంలో ఉన్న రామమందిరాన్ని పునర్నిర్మించడానికి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా మనకు మొత్తం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది హిందువుల దగ్గర నుంచి నిధి సేకరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రామజన్మభూమిలో హిందువులదే కాబట్టి గుడి నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణం మొదలైంది. ఈ భవ్యమైన మందిరం అయోధ్యలో జనవరి 22 ఓపెనింగ్ అవుతుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న బాలరాముడికి పూజించిన అక్షింతలు దేశవ్యాప్తంగా ప్రతి హిందువు, ప్రతి రామభక్తునింటికి చేరాలని చెప్పి తీర్థ ట్రస్ట్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.